హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి సోమవారం తెల్లవారితో నుండి నైట్ వరకు నేను ఏ వంటలు చేశాను అనేది చూపిస్తున్నాను. ఇక తెల్లవారితో టిఫిన్ వచ్చేసి ఇడ్లీ చేస్తున్నాను. ఇడ్లీ పిండికి కొద్దిగా సోడా వేసి ముందుగానే నీళ్ళు వేసి కలిపి పెడుతున్నాను. ఇక ఇప్పుడైతే బయటంతా క్లీన్ చేసుకుందామని చెప్పేసి వచ్చాను. ఇక ఇప్పుడు బయట క్లీన్ చేసుకున్న తర్వాత చిన్న ముగ్గోటి పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే త్వరగా తెల్లారిపోతుంది. 5:40కంతా ఈ మాదిరిగా వెలుతురు వచ్చేస్తుంది. 6:40కంతా సూర్యుడు వచ్చేస్తాడు. ఇప్పుడైతే 7 అవుతుంది. ఈ టయానికి ఎండ చూడండి ఎంత ఎక్కువగా వస్తుందో. చూడ్డానికి మా ఇంటి దగ్గర చాలా బాగుంది. ఈరోజు ఇడ్లీకి బఠానీ కుర్మా చేస్తున్నాను. టమోటా 2 తీసుకున్నాను, కొబ్బరి కొద్దిగా, తెల్లగడ్డ, కారం 1 స్పూను, ధనియాల పొడి 1 స్పూన్ తీసుకొని మిక్సీ పట్టుకున్నాను. ఆయిల్ కొంచెం వేసుకొని ఉద్దిపప్పు ఆవాలు కొద్దిగా వేసుకున్నాను. అది చిటపటలాడిన తర్వాత ఎర్రగడ్డ కరివేపాకు వేసుకొని ఎంచుకున్నాను. నైట్ కన్నా తెల్లవారుజామున బాగా నిద్ర వస్తుంది కాబట్టి అలారం పెట్టుకున్నా కూడా లేలేకపోతాం. అలారం ఆఫ్ చేసేసి ఇంకో 10 నిమిషాలు పడుకుందామని అలాగే లేట్ అయిపోయింది ఈరోజు. ఇక బఠానీ ఉర్లగడ్డ వేగిన తర్వాత మసాలా వేసుకుంటున్నాను. ఇక మసాలా స్మెల్ అంతా పోయేంత వరకు కొద్దిసేపు వేయించుకోవాలి. వేగిన తర్వాత తగినన్ని నీళ్లు పోసుకొని ఒక 5 విజిల్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకున్నాను. బఠానీ నైట్ నానబెట్టాను కాబట్టి ఒక 5 విజిల్లు వస్తే బాగా ఉడుకుతుంది. ముందురుండే బర్నర్లు ఎక్కువ మంట వస్తుంది కాబట్టి వెనకాల ఉండే బర్నర్లకి మార్చుకున్నాను. ఇంకో పక్కన ఇడ్లీ పాత్రలో నీళ్ళు పోసి పెట్టాను. ఆ నీళ్లు కాగే లోపల ఇడ్లీ ప్లేట్లలోకి ఇడ్లీ పోసి పెట్టుకుంటున్నాను. చాలా రోజుల నుండి స్టీల్ది ఇడ్లీ పాత్ర తీసుకొని వద్దామని అనుకుంటున్నాను. ఈ ఇడ్లీ పాత్ర తీసుకొని 17 ఏళ్ళు అయింది, కానీ ఇప్పుడు స్టీల్ది తీసుకుందామని అనుకుంటున్నాను. అప్పుడైతే దీని ధర అయితే 300 పడింది. అప్పటికి ఇప్పటికీ ధరలైతే చాలా పెరిగాయి. ఇక ఇడ్లీ పాత్రలోకన్నీ ప్లేట్లు పెట్టేశాను. ఇక ఈ పిండి అయితే నైట్ రుబ్బింది కాబట్టి పులిసింది, అందుకనేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఫ్రెష్గా ఉంటుంది. బఠానీ కుర్మా అయితే ఇలా ఉంది. ఇక పిల్లలకి క్యారీ బాక్సుల్లోకి బఠానీ కుర్మా వేస్తున్నాను. ఇక బాక్సులన్నీ కట్టేసుకున్న తర్వాత ఇడ్లీలు తీస్తున్నాను. ఇడ్లీకి మాత్రం ఉప్పుడు బియ్యం వేసుకున్నామంటేనే చాలా బాగుంటుంది. నాకు మాత్రం అవలక్కి కంటే ఇడ్లీకి ఉద్దిపప్పు వేసుకోవడమే ఇష్టం. ఇడ్లీ మాత్రం చాలా బాగొచ్చింది. ఇక ఇప్పుడైతే ఇడ్లీల పైన లైట్గా నీళ్లు చల్లి కొద్దిసేపు ఆరిన తర్వాత ఇడ్లీలు స్పూన్తో తీసుకున్నామంటే నీట్గా వస్తుంది. మా వారు త్వరగా బిల్డింగ్ దగ్గరికి వెళ్ళాలని చెప్పి ఆయనకి ఫస్ట్ పెట్టిచ్చేస్తున్నాను. పిల్లలకి లంచ్ బాక్స్లోకి వేసి క్యారీ కట్టేశాను. పిల్లలు వెళ్ళిన తర్వాత ఇల్లు క్లీన్ చేసుకునేసి నేను ఫ్రెష్ అయ్యి వచ్చి పూజ చేసుకున్నాను. ఈరోజు ఇలా సింపుల్గా చేశాను. ఇప్పుడు కూరాకు పప్పు చేద్దామని చెప్పేసి అన్నీ రెడీ చేసుకుంటున్నాను. పప్పు అయితే ఒక 1/2 అవర్కి ముందుగానే నానపెట్టేశాను. టమోటా దోరగా మాగిండే టమోటా తీసుకొని తెల్లగడ్డ, ఎండుమిరపకాయలు, పసుపు, ఉప్పు అంతా వేసుకునేసి కూరాకు అంతా వేసేసి కుక్కర్లో పెట్టేశాను. కొంచెం ధనియాల పొడి కూడా వేశాను. లైట్గా ఆయిల్ వేసుకునేసి తగినంత నీళ్ళు వేసుకున్నాను. క్లీన్ చేసుకున్న కూరాకుని అందులోకి వేసేసి కుక్కర్ మూత పెట్టి ఒక 4 విజిల్ వచ్చేంత వరకు ఉడకపెట్టాను. ఇక ఉడికిన తర్వాత పప్పు గుత్తితో రుద్దేసి తిరగబాత పెట్టేసుకున్నాను. ఇక ఇప్పుడైతే నేను మా వారు దోశ పెనం కావాలని చెప్పి అడిగాను. అందుకు తీసుకొని వద్దామని చెప్పి వెళ్తున్నాం.
దోశ పెనం కోసం వెళ్ళాము. అలాగే ఇడ్లీ పాత్ర కూడా ఒకటి తీసుకున్నాను. దోశ పెనం కాస్ట్ వచ్చి చాలా ఎక్కువ పడింది. ఇడ్లీ పాత్ర కింద స్టెయిన్లెస్ స్టీల్ ఉండేది తీసుకున్నాను. 6 ఏండ్లకు ముందు ఈ ఏరియాలో ఇంత రష్, ఇంత షాపింగు ఉండేది కాదు. ఇప్పుడైతే ఇంటికొచ్చేసిన తర్వాత పెనుము ఇడ్లీ పాత్రని చూపిస్తున్నాను. ఒక ట్రిప్పు 15 ఇడ్లీలు అవుతుంది. అలాగే ఇంకొకటి ఎగస్ట్రా బౌల్ ఒకటి ఉంది. అది ఇచ్చి తట్ట ఇడ్లీ పెట్టుకోవచ్చు. తట్ట ఇడ్లీ అంటే పెద్దదిగా ఒకే ఇడ్లీ చేసుకోవచ్చు. ఇక దోశ పెనం వచ్చేసి 22 ఇంచీలేమో ఉంది. దోశ పెనము కాస్ట్ వచ్చి 3,500 దాకా పడింది. ఆ పెనుముకైతే ఇందులో బ్యాగ్ కూడా ఒకటి ఇచ్చారు. ఈ పెనుము స్టెయిన్లెస్ స్టీలు, లోపల వచ్చి మిషన్ వర్క్ నాన్ స్టిక్ లాగా వచ్చింది. నాన్ స్టిక్ లేకుండా ఒక 5 ఇయర్స్ కూడా వారంటీ ఇచ్చారు మనకి. ఇక వెంటనే క్లీన్ చేసేసి పెనుమైతే పెట్టేసి దోశ పోస్తున్నాను. పెనుమైతే కడగడానికి ఫస్ట్ మైదా పిండి కొద్దిగా వేసి క్లీన్ చేసేసిన తర్వాత సోప్ వేసి లైట్గా కడిగాను. అంటే పేపర్ గమ్ము ఉంటుంది కదా పెనంలో, అదంతా పోవడానికి మైదా పిండి వేశాను. దోశ అయితే బాగా పలసగా వచ్చింది. ఈ వీడియో ఇక ఇంతే అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.